నవంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. దీంట్లో మనం 12 రాశులకి చెప్పుకుందాం. ముఖ్యంగా మనం ఈ రాశులు చెప్పుకునే ముందు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి 12 రాశులకి చూద్దాం. ముందు మేనంలో రాహువు, శని మరి వక్రించి కుంభరాశిలో, కన్యలో కేతువు, రవి బుధులు ఇద్దరు కూడా మరి వృశ్చిక రాశి సంచారము. తర్వాత మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో మరి శుక్ర సంచారము, కర్కాటకంలో కుజుడు. మరి చాలా రోజులు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది అనమాట. కుజుడు స్తంభించేసాడండి. రేపు ఫిబ్రవరి వరకు మాకు యోగ్యత లేదండి, మాకు అర్హత లేదండి అని. ఏం స్తంభించాడు? ఎప్పుడు రొటీన్గా తిరుగుతాడు కుజుడు. ఆ విధంగా మిథున రాశిలో ఉన్నప్పుడు మీకు ఉత్తమ ఫలితాలను ఇవ్వడు. అలాగే కర్కాటక రాశిలో కుజుడు నేచపట్టాడు కాబట్టి వివిధ రాశులకి నేచ పట్టినా సరే నేచభంగ రాజయోగాలు ఉంటాయి మీ వ్యక్తిగత జాతకాల్లో. కేవలం నేచపట్టినంత మాత్రాన మీకు కుజుడు పాడైపోయినట్టు కాదు. అయితే అలా అనుకుంటే మొత్తం మీద కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు శాస్త్రం ఒకటి చెప్తోంది. మరి అది మిమ్మల్ని అందరినీ కూడా కుక్కలు కరిచేయాలి. మరి కరిచేసినయ్యా, కరవలేదు కదా. కాబట్టి మనకున్నటువంటి ఈ నవంబర్ నెలలో ఈ రాశి ఆ రాశి అనలేదు. మరి ఎప్పుడైతే ఈ యొక్క రవి మనకి తుల నుంచి వృశ్చిక రాశి సంచారాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడో అనారోగ్య సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మీద ఎఫెక్ట్ మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు మరి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులకి ఖరీదైనటువంటి వస్తువులు మనం కొనుక్కోవాలా, మరి మేము ఇంట్లో ఖరీదైన వస్తువులు కాస్ట్లీ గాడ్జెట్స్ కొనుక్కోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా బ్రహ్మాండంగా అప్పులన్నీ కూడా తీరిపోయి ఆదాయం బాగా పెరిగి చక్కగా ఈ ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కునే దిశగా రైతు ప్రయత్నిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క దొంగలు ఉంటారు. కేవలం యజమానే కదా, దొంగోడు ఏం దండం పెట్టుకుంటాడు, దేవుడా నేను ఇప్పుడు దొరకకూడదండి అని వీడు అడుగుతాడు. ఇంటి ఓనర్ ఏమడుగుతాడు, నా ఇంట్లోకి ఎవరు దొంగలు పడకూడదని వీళ్ళు అడుగుతారు. మరి దేవుడు ఎవరికి ఇవ్వాలా? వాడికి ఒక ఛాన్స్ ఇస్తాడు, వీడికి ఒక ఛాన్స్ ఇస్తాడు. దొంగోడు కూడా బతకాలి కదా. మరి అటువంటిప్పుడు ఈ యొక్క రాశి ఫలాలు చెప్పేటటువంటి వాళ్ళు రైతులను కవర్ చేస్తారు, పోలీసు వాళ్ళని కవర్ చేస్తారు, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అందరినీ కవర్ చేస్తారు, ప్రైవేట్ ఉద్యోగస్తులను, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి దొంగల గురించి ఏం చెప్పరుగా. దొంగలు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు కదా. దొంగలు దొరికిపోతారు నాయన ఈ నవంబర్ నెలలో. కాబట్టి దొంగతనాలు మానేసేయండి, చక్కగా చట్టబద్ధంగా మీరు ప్రవర్తించుకోండి. లేకపోతే విచిత్రం ఏమిటంటే సృష్టిలో దొంగలకు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బిష్ణోయ్ లారెన్స్ అని. మరి అతను చంపేస్తానని సల్మాన్ ఖాన్ అంటే ఆయనకి అభిమానులు ఉన్నారు. విచిత్రం. ఈ సల్మాన్ ఖాన్ కృష్ణ జంకర్ని చంపేసినప్పుడు మరి అభిమానులు తగ్గాలిగా. వీళ్ళకు కూడా కొంతమంది మార్పు ఉండాలి కదా. మరి చంపేశాడు అంటున్నారు, జైలు 3 సార్లు శిక్ష ఇస్తుందని, అయినా వాళ్ళకి అభిమానులు ఉంటారు. అలాగే ఈ దొంగల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, దొంగలనే ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. కాబట్టి వీళ్ళు కూడా మరి ఏదో ఒక రాశిలో పడతారు కదా. కాబట్టి ఈ యొక్క మనము ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు బుధుడు చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు సంచారం తుల నుంచి వచ్చి తర్వాత మనకి వృశ్చిక రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి మనకి ఏమవుతుందండి అని అంటే మనకి వ్యాపారాలన్నీ కూడా మరి మొదట భాగం అంతా కూడా నవంబర్ 1 నుంచి 15 తేదీ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొంచెం వ్యాపారాలు డల్ అవుతూ ఉంటాయి. ఏ రకాల వ్యాపారాలు మనం చేసుకోవాలండి అని అంటే మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, కిరాణా షాపులు, బట్టల షాపులు, ఆటోమొబైల్ షాపులు, బెనారస్ చీరలు, కంచిపట్టు చీరలు, ఇలా సెల్ ఫోన్ల అమ్మకాలు
మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ వీళ్ళు యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్లు అమ్మేటటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా మరి ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క బట్టల వ్యాపారంలో హోటల్, రెస్టారెంట్స్, పబ్స్ ఉన్నాయి చూసారా, మొదట 15 రోజులు కూడా బ్రహ్మాండంగా అమ్మి తర్వాత 15 డేస్ యావరేజ్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్పిరిచువల్గా ఈ కేతు కన్యా రాశిలో ఉన్నప్పుడు మనకి చక్కటి రాహు మనకి మీనంలో ఉండి చూడడం, దానివల్ల ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మరి ఈ కాంబినేషన్ ఉండడం వల్లే ఈ యొక్క నవంబర్ నెలలో మనకి ఈ అక్టోబర్ ముందంతా కూడా మరి రవిబుధ సంచారం అన్నీ కూడా మనకి ఈ సింహ, కన్య, తులారాశి సంచారాలు చేసుకుంటూ వచ్చినప్పుడే మన అఘోరి అమ్మవారు బయటకు వచ్చేసింది. మరి ఆమె అసలు ఎప్పుడు రాదు కదా, మరి అఘోరీలు ఎక్కడో ఉంటారు, మరి ఎందుకు వస్తారు? మీకు లిప్స్టిక్లు వేసుకుంటే మీకు ఎందుకయ్యా లిప్స్టిక్లు వేసుకున్నారు? అదే అఘోరియా కాదా తేల్చేది అదా? ఏమన్నా మాంసం తిందా మీ ఎదురుకుండా? ఏమన్నా చంపిందా ఎవరినన్నా? తర్వాత జంతువులను ఏమన్నా చంపిందా? లేదు, ఎవరు చంపరు. ఏ అఘోరికుడు గొప్పలు చెప్పుకోవడానికి నేను తింటానని చెప్తారు. మరి చూడండి, ఆమె జాతకంలో కూడా మనకి శని మరి వక్రించి ఉండడం వల్ల ఆమె ఏదో పాపం బట్టలు త్యాగం చేసుకుంది. అఘోరి సాంప్రదాయ ప్రకారం నాగసాధువుని అని చెప్పుకుంటుంది. ఆమె బట్టల వదిలేసుకుంటే మీకు దానికి కంప్లీట్గా బట్టలు వదిలేశారు, బట్టలు వేసుకోవట్లేదు అని అన్నప్పుడు వాళ్ళ ఆమె క్లియర్గా చెప్తోంది, నేను త్యాగం చేశాను, బట్టలు త్యాగం చేశాను, అన్నీ త్యాగం చేశాను అని. అంటే సభ్య సమాజంలోకి రావడానికి మరి నేను ఒక కారణం కోసం వచ్చానంది. ఆ కారణం ఏంటో ఆవిడికి తెలియదు, ఆ కారణం ఏంటో చెప్పదు. ఈ జనాలను ఎవడు చూడమన్నాడు అలాంటి వీడియోస్? మీరు చూడబట్టే నగ్న వీడియోలు అని తెలిసినప్పుడు మీరు ఎందుకు చూశారు చెప్పండి నాకు. ఎందుకు ఎంటర్టైన్మెంట్? ఈ ఇంటర్వ్యూలు చేసే మగవాళ్ళు కూడా వెళ్ళి చూసేస్తున్నారు అక్కడికి వెళ్ళి వీడియోలు. ఇంకో విలేకరైతే అయితే ఇంకా ఏదో ఆకడాలు ఎన్ని, నాగసాధువు లక్షణాలు ఎన్ని, ఈయనేదో నాగసాధువు కింద అక్కడికి వెళ్ళిపోయి చేసేసినట్టు. ఇప్పుడు వేదాలు ఉన్నాయా? ఇంటర్వ్యూలు చేస్తారు, ఇంటర్వ్యూలు చేసినప్పుడు వేదాలు అన్నీ వచ్చా? ఎవరికైనా వచ్చా? కమాన్, ఐఎమ్ ఛాలెంజింగ్. ఏ వేద పండితుడికి వచ్చు? 4 వేదాలు ఉన్నాయి. భరద్వాజ మహర్షికే 3 గుప్పెట్లు ఇచ్చాడు. భరద్వాజ మహర్షి వేదాలు నేర్చుకుంటానని చెప్పి తపస్సు చేస్తే ఆ తపస్సులో ఆయుర్దాయాన్ని 5000 సంవత్సరాలు పెంచుకున్నాడు. ఇది చరిత్ర. ఇది బ్రహ్మదేవుడు ఇచ్చాడు 5000 సంవత్సరాలు. కొంత వేదం నేర్చుకుంటాను అన్నాడు, మళ్ళీ నేర్చుకుంటాను సార్ ఇంకొక 5000 సంవత్సరాలు ఇమ్మన్నాడు, ఇచ్చాడు. అలా 3 సార్లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు 4గోసారి వచ్చినప్పుడు ఎందుకు నాయనా ఎందుకు తీసుకుంటున్నావు అంటే వేదాలు నేర్చుకుంటున్నాను సార్ అంటాడు. వెనక్కి తిరిగి ఇదిగో చూడు ఒకసారి వేద రాశిని అంటే హిమాలయ పర్వతాలు లాంటి కొన్ని లక్షల కోట్ల కొండలు ఉన్నాయి. వేదం నాకే అర్థం కాదు, నువ్వేంట్రా నేర్చుకునేది అని చెప్పి, ఇదిగో అయిపోయింది, ఇదిగో నువ్వు నేర్చుకున్నది, ఇదిగో ఒక గుప్పిడి తీసుకుని ఇదిగో ఇన్ని నేర్చుకున్నావు అంతే అని చెప్పి, ఇది ఎప్పటికీ నువ్వు జీవితంలో నేర్చుకోలేవు నాయన, ఎవ్వరూ కూడా పండితులు ఎవ్వరూ కూడా నేర్చుకోలేరు ఋషులు అని చెప్పి, మాకే తెలియదు, ఆ వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారికే తెలుస్తుందని చెప్పి 3 గుప్పిట్లు తీసి ఇది ఇచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ ఈ ఒకటి నేర్చుకో చాలు నీ జీవితానికి సరిపోతుందని. ఆయనకే 3 గుప్పిట్లు నేర్చుకుంటే 4 వేదాల పండితుడు నన్ను ఒకడు చెప్పుకుంటాడు. వేదాల పుస్తకాలు పట్టుకొచ్చి చెప్పించుకుంటాం స్వరాలతో సహా. కాబట్టి వేద పండితులం మేము. ఆకడాలు ఎన్ని, నాగసాధువుల లక్షణాలు మాకు తెలుసు, 500 మందిని నేను ఇంటర్వ్యూలు చేశాను, అన్నీ తెలుసా నీకు? అంటే అమాయకురాలు అమ్మాయి దొరికిందని చెప్పేసి ఇంకా రాళ్ళు వేసేయడమేనా? ఎవరైనా సరే ప్రేక్షకులు కూడా బుద్ధి జ్ఞానం అస్సలు లేదు ఆడియన్స్కి. ఆ వీడియోలు చూడడం ఆహా ఆహా ఓహో అని. పాపం మరి ఎన్ని కంట్రీస్ తిరిగింది ఆమె, ఎందుకు అలర్ అయిపోయింది? కేవలం మన దగ్గర ఎందుకు అలర్ అయిపోయింది? అసహించుకుని వెళ్ళిపోయింది అనమాట కేదార్నాథ్ శుభ్రంగా. ఇదంతా ఎందువల్ల జరిగింది అంటే రాహు మాయాజాలం. ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటిది ఈ నవంబర్ నెలలోనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది. ఒకడేమో సరిగ్గా చెప్పడం రాదు, స్క్రీన్ చూసి చదువుతాడు ఒకడు. తర్వాత ఒకడికేమో ఓనామాలు తెలీదు, అక్కడ మేషరాశి వృషభ రాశి అని రాసుకుంటాడు. ఇలాంటి మహాపండితులంతా ఉన్నారు.
కాబట్టి కలియుగంలో ఏమవుతుందంటే రాహు యొక్క ప్రభావం వల్ల కన్ఫ్యూజన్లో పెడతాడు. ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పేది కరెక్ట్ అండి, ఎవరు చెప్పేది రాంగ్ అండి, మాకు అర్థం కావట్లేదండి అన్నారు. కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు నీకు రేషన్ కార్డు ఇస్తున్నారు ఫ్రీగా అన్నారు అంటే గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి మీకు అప్లికేషన్ ఇచ్చిందా? మీకు మీరు వెళ్ళి పెట్టుకున్నారు. రేషన్ కార్డు ఇస్తుంది అన్నప్పుడు నోటిఫికేషన్ అక్కడ ఆఫీసులో పెట్టేస్తారు. మీరే వెళ్ళి మీ ఇంట్రెస్ట్తో మీరు వెళ్ళి అప్లై చేసుకుంటారు. అలా ఎవడు కరెక్ట్ గురువు, ఎవడు చెప్పేది కరెక్ట్ అనేటటువంటిది వాళ్ళు మాట్లాడిన తర్వాత తెలిసిపోద్ది కదా. వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, న్యాచురాలిటీ ఏంటి, వాడి ధైర్యం ఏమిటి, వాడికి డెప్త్ ఎంత నాలెడ్జ్ ఉంది, ఏం చదువుకున్నాడు అన్నది తెలుస్తుంది. మనం మోసగాళ్ళ వెనకాల వెళుతూ మాకు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ పోయిందండి, మాకు ఎవడ కరెక్ట్గా చెప్తున్నాడో లేదో తెలియదండి, అందరూ చెప్పేటటువంటి వాళ్ళని నువ్వు చూస్తున్నావు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా రాహు కాలం, ఇది రాహు మాయాజాలం, ఇది కలియుగం కాదు, ఇది కామయుగం. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయంటే ఏదో అక్రమ సంబంధాల గురించి చెప్పేస్తున్నారండి. అదో వీళ్ళంతా మహాపతివ్రత మగాళ్ళంతా కూడా మహాపతివ్రతగాళ్ళలాగా. సో ఇవన్నీ కాదు నాయన, ఆన్ యావరేజ్ మేము చూస్తూ ఉంటాము. మొత్తం సుదీర్ఘకాలంలో మేము చూసాం ఎవడు కరెక్టు ఎవడు రాంగ్ అని. మీరు చెప్పేది వన్ వే ట్రాఫిక్. ఇక్కడ దిస్ ఇస్ ఏ క్లాస్ రూమ్. నేను ఒక ప్రొఫెసర్గా అక్కడ చెప్పినప్పుడు ఈ క్లాస్ రూమ్లో నాకు అర్థమవుతుంది. స్టూడెంట్స్ అలర చేద్దాము, లేకపోతే తప్పులు ఏం ఎక్స్క్యూజెస్, కుంటి సాకులు చెబుదాము, ఇవన్నీ ఏమి నడవవు మన దగ్గర. మీ జాతకము బాగుపడాలి అంటే గ్రహాలు చెప్పేది వినాలి చక్కగా. జాతకాలు పరిహాసం చేసుకొని ఏదో యూట్యూబ్లో ఈడేం చెప్పాడు ఆడేం చెప్పాడు అని ఇలా చూసుకుంటే మీ జీవితాలే నవ్వుల పాలైపోతాయి. వెటకారం ఆ జాతకాలంటే. చూసుకొని అసలు నీ జాతకం ఏంటి, ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది, దాని ప్రభావం చూసుకొని దాన్ని ఎలా సరి చేసుకోవాలంటే దాని ప్రకారం వెళ్ళాలి. సరైన సద్గురు ఉండాలి. నువ్వు లక్షల రూపాయలు ఇచ్చేస్తే బాబు దొరికిందే ఛాన్స్ అని ఒక మహాపండితుడు ఉన్నాడు. వశీకరణం చేస్తాడట. వాడి పిల్లవాడి మాట ఎందో ఫస్ట్ ఆ అమ్మాయి మనసులో నుంచి ఒకరిని తీసేసి మళ్ళీ ఇంకొక కొత్త వాడిని పెట్టేస్తాడంట. దీనికి ఒక 50,000 లక్ష రూపాయలు. ఇటువంటి దగుల్బాజీలు ఉన్నంతకాలం, దౌర్భాగ్యాలు ఉన్నంతకాలం, ఇలాంటి దౌర్భాగ్యాలను ఎంకరేజ్ చేసే పూజలు చేయించుకునేటటువంటి వాళ్ళు ఉన్నంతకాలం, అలాగే అటువంటి దగుల్బాజీలు చెప్పేటటువంటి వీడియోలు చూస్తున్నటువంటి దగుల్బాజీ ప్రజలు ఉన్నంతకాలం, ఆడియన్స్ ఉన్నంతకాలం జ్యోతిష శాస్త్రం అందం దెబ్బతింటుంది. జ్యోతిషం ఎప్పుడు కూడా గొప్పదే. వరాహమిహిరుడు, బృహత్ సంహిత ఇవన్నీ ఎందుకు వచ్చినాయా? కాబట్టి ఇదంతా కూడా రాహు అనమాట. ఇవన్నీ ఏంటండి అంటే ఒకళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రాహుకేతువులు ఎప్పుడైతే మీనలో రాహు, మరి కన్యలో ఈ యొక్క కేతు ఉన్నాడో ఇలాంటి కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్మీలో, పోలీస్, సెక్యూరిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మీకు కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వీటిల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లలో డబ్బులు వస్తాయి. చూడలేదా నువ్వు? ఒక కలెక్టర్ 600 నుంచి 500 నుంచి 600 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు కేవలం ఈ కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వాళ్ళ అన్నీ కూడా అక్కడ తీసి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చి మరి చేశాడు అని చెప్పేసి యూట్యూబ్లో ఉంది కదా, చూడండి. మరి ఏం చేశారు? ఈడీ వచ్చేదాకా ఏం చేశారు చెప్పండి? ఇదంతా రాహు మాయాజాలం. మీరు కూడా అలాంటి వాళ్ళే, ఏం కంగారు పడిపోకలా. ఏమండి ఇప్పుడు ఫోన్స్ వస్తున్నాయండి, ఫ్రీగా ఎవడైనా జ్యోతిష్యం చెప్తాడా? ఫ్రీగా చెప్తాడా? ప్రతి ఒక్కడు అడిగేది ఫ్రీయే. యూట్యూబ్ ఛానల్స్ ఎంతో కష్టపడి మీకు ఫ్రీగా జ్యోతిష్యాన్ని ఇస్తున్నప్పుడు చక్కగా వినియోగించుకోవాలి. ఏమండి కన్యారాశి అండి మాది, హస్త నక్షత్రం 3వ పాదం అండి, ఇంకెందుకే జ్యోతిష్కుడు ఉన్నది మీరు చెప్తుంటే. కాబట్టి అది విధానం కాదు. ఫ్రీగా జ్యోతిష్యం తెలుసుకోవాలా? సీరియస్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, సీరియస్గా ఎవరికి కావాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఇదంతా కూడా రాహు మాయాజాలం. అలాగే గురుడు వృషభ రాశిలో వచ్చాడు. ఏ పని చేయనండి, నేను ఖాళీగా ఉన్నానండి, నువ్వు ఎవరిని చూడండి, నీ కాల్స్ అన్ని ఎవరు కాల్స్ వచ్చినా సరే ఖాళీగా ఉన్నానండి, చాలా సంవత్సరాల నుంచి నాకు కలిసి రావట్లేదండి. ఎందుకు కలిసి వస్తుందా? నువ్వు దాన ధర్మాలు ఏం చేసావు? నువ్వు దానం ధర్మం కూడా నేర్పాలి తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు. మన తల్లిదండ్రులు అవి నేర్పరగా వెనకే అని. అందుకే అక్షతలు కూడా మనం పూజలు చేసినప్పుడు ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ
ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏ తేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని ఇలా ఆ మొక్కు వాసన చూసి ఎందుకేస్తాం, వెనక్కేసేయడం కాదు. నువ్వు సంపాదించు, వెనకాల ఏరుకొని అని అన్నీ నువ్వే చేసేస్తే జగన్లాగా అయిపోద్ది అనమాట. కాబట్టి అన్నీ నాకే కావాలి, అన్నీ నాకు కావాలి. మినిస్టర్లకి అపాయింట్మెంట్స్ ఉండవట, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్స్ ఉండవంట. వాళ్ళ గురించి వీళ్ళు చెప్తారు. మరి ఇప్పుడున్నటువంటి పార్టీలో గెలిచిన తర్వాత గెలవనప్పుడేమో కాళ్ళు పట్టుకుంటారు, గెలిచిన తర్వాత జుట్టు పట్టుకుంటారు అంటారు. అలాగనమాట. కాబట్టి ఇవన్నీ కూడా గురువు శుక్రుడితో ఉన్నప్పుడు ఏమండి 50 కోట్ల రూపాయలు 50 లక్షల రూపాయలు వచ్చేస్తాయి, 5 కోట్లు వచ్చేస్తే 6 స్త్రీలు వచ్చేసారని సబ్ టైటిల్ పెట్టారని ఓ గిలగిలా కొట్టుకుంటున్నారే, ఫోన్లు చేసి పంతులను అడుగుతున్నారే. నీకు ఎందుకు రావాలి అసలు 6 స్త్రీలతో? నీకు పనేంటి? నీకు నువ్వు కష్టపడకుండా 5 కోట్ల రూపాయలు ఎందుకు వస్తుంది నీకు? నువ్వు ఒళ్ళొంచి కష్టపడితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఒళ్ళొంచి నువ్వు చక్కగా ఒక 6 స్త్రీలంటే నీ ఇంట్లో నీ పిల్లం లేదా, నీ చెల్లి లేదా, నీ అక్కలు లేరా, నీ కూతురు లేరా, ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా 6 లేరా? అంటే ఫ్రీగా నీకు ఆడవాళ్ళు వచ్చేయాలి, పరాయి స్త్రీలు వచ్చేయాలి నీ దగ్గరకి, ఫ్రీగా డబ్బులు వచ్చేయాలి నువ్వు కష్టపడకుండా. కాబట్టి జ్యోతిష్కులు అనడం, తంబనైల్స్ పెట్టారు, చెత్త తంబనైల్స్ పెట్టారన్నో. జ్యోతిష్కులు కూడా ఎలా తయారైనా మా ప్రతిష్ట దిగజారిపోద్దండి, మా ప్రతిష్ట దిగజారిపోద్దండి. ఏంట్రా నీకు ప్రతిష్ట? ప్రతిష్ట ఏంటి అసలు? సమాజానికి బాగు చేయడం కోసం జ్యోతిష్యం. మంచి సలహాలు చెప్పు, మంచి గట్టిగా కఠినంగా నువ్వు ఒక్క జ్యోతిష్కుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడు, కారణం చెడైపోతాం. కాబట్టి తంబనైల్స్ ఇలాగే ఉంటాయి. ఈ రకంగానే మీకు ఏది జరుగుద్దో రాహు యొక్క మాయా ప్రభావం కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంటారు స్త్రీలు. 6 స్త్రీలు, శుక్రుడు ఉన్నాడు అక్కడ, శుక్రుడు ధనుసు రాశిలోకి వచ్చాడు. 6 స్త్రీలు రాకపోతే ఎంతమంది స్త్రీలు వస్తారు? అలాగే వస్తారు స్త్రీలు. కాబట్టి మీరు ఏం ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు, అతిగా నక్క వినయాలు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ప్రేక్షకులు ఎవరైతే సీరియస్గా జాతకాలు బాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా కన్సల్ట్ చేయండి, చేసి జీవితాలు మార్చుకోండి. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏ రాశి వారికి విడివిడిగా ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి జన్మంలో రాహువు, సప్తమంలో కేతు ఉండడం వల్ల మీ యొక్క అంగస్తంభన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా జెనిటల్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నపుంసకత్వ లక్షణాలు అనేటటువంటివి మీకు లోపల ఉన్నటువంటి బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మందు తాగుతున్నారో, ఎవరైతే సిగరెట్లు తాగుతున్నారో, మరి మా అంత పోటుగాళ్ళు లేరనుకునేటటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే పర్మనెంట్గా బృహన్నలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఆరోగ్యం విషయమే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇకపోతే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు మీనరాశి వారందరికీ కూడా చేతబత్యాలు బాగా పెరుగుతాయి. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు జీవితాన్ని. తర్వాత ఈ నెలలో చక్కగా మీ భార్యల్ని, అలాగే భార్యలు కానటువంటి వాళ్ళు ఎవరైతే లేరో, ఇంకా వివాహాలు కాలేదో, శుక్రుడు మనకి ధనుసు రాశిలో ఉండడం వల్ల లవర్స్తో అయినా సరే మీరు వేరే వేరే ఊర్లకి వెళ్ళడం, వేరే వేరే టూర్లకు వెళ్ళడం, దేవుడి పేరుతో మీరు లవర్స్ని తీసుకొని వెళ్ళిపోవడం, ఇలాంటి అప్రాచ్య పనులన్నీ కూడా ఈ మీనరాశి వారు ఈ నెలలో చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇతరులని ఎవరిని కూడా మీరు అనుమానించడము, ఇతరులని ప్రతి ఒక్కరిని, నిన్ను మాత్రం అనుమానించకూడదు, ప్రతి ఒక్కరిని మాత్రం నువ్వు అనుమానిస్తావు. ఇది రాహువు యొక్క లక్షణం. కాబట్టి ఆ రాహు జన్మరాశిలో ఉండడం వల్ల మీ ప్రవర్తన ఈ నెలలో ఇలా ఉంటుంది. దీనివల్ల మిమ్మల్ని అందరూ కూడా కాస్త వేరే రకంగా అనుకుంటూ ఉంటారు, తేడాగాడని అనుకుంటూ ఉంటారు. అవకాశాన్ని ఇవ్వకండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇతరులకు అందరికీ దాన ధర్మాలు చేస్తారు మీరు చక్కగా. అలాగే గుళ్ళు గోపురాలు తిరుగుతారు, ఫ్రెండ్స్కి బాగా తినబెడతారు, పందాలు గిందాలు బాగా కాస్తారు, క్యాసినోలు గీసినోలు అన్నీ కూడా వెళ్ళడం, గోవాలు వెళ్ళడం, మలేషియాకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. గురుభక్తిని పక్కన పెట్టేస్తారు. మరి అలాంటివన్నీ కూడా వెళ్ళి చేస్తే కనుక మనం మరింత దిగజారిపోవడం, దెబ్బతినడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుస్తకాలు తీసి చదవాలా, లేకపోతే నిర్మహోటంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి.
మరి కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ కట్నాలు ఏమండి పొలం మా ఆయన పేరు మీద రాసేయండి అని చెప్పి ఇలాంటివన్నీ మా అబ్బాయి పేరు మీద రాసేయండి అని కనుక మీరు అడిగినట్లయితే మొత్తం ఉన్న కాపురం కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో పాటు మీరు నివసించాలా, అప్పుడు రాస్తారు పొలాలు. కట్నాలు ఎవడైతే అడుగుతాడో వాడు ఎంత పెద్ద మొనగాడైనా సరే పెళ్ళాలు వదిలేయడం ఖాయం. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా సమైక్యతతో, ఐక్యతతో, సమానత్వంతో, నిదానంతో మీరు ఉండాలి. చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఇచ్చేస్తారు. రైతులు బ్రహ్మాండం, వాళ్ళ పాపం రైతులు ఇప్పుడు మంచోళ్ళు, వీళ్ళకి చక్కగా ఇన్కమ్ అనేటటువంటిది మంచిగా వస్తుంది. అలాగే చక్కగా ఇళ్లలో ఖరీదైనటువంటి వస్తువులు వీళ్ళు కొండ ఉంటారు. వ్యాపారం చేసేటటువంటి మాయగాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది, అటువంటి మాయా కనుక మీరు తీసుకోకపోతే దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఈరోజు ఎందుకు పడిపోయింది? మీకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతారా? మినిస్టర్లు అయినా లేకపోతే ఎమ్మెల్యేలైనా మీ ఇష్టమేనా? నాయకులు, ఏజెంట్లు, బ్రోకర్లు మీ ఇష్టం వచ్చినట్టు పెంచితే ఏమవుతుంది? రేట్ ఎక్కడ పెరుగుతుంది? కొనేటటువంటి బుద్ధి లేనటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వల్ల ఈ రోజున రేట్లు పెరిగినాయి. ఇప్పుడు వాళ్లే కొనలేకపోతున్నారు. ఆ మంచి పని అయింది. ఈ విధంగానే ఉంటుందన్నమాట. మనం కనుక మీనరాశి వాళ్ళు దగ్గర పెట్టుకొని, రాహు చాలా ప్రమాదకర వ్యక్తి. ఉన్నటువంటి భార్యలను బాగా చూసుకోండి చాలు. ఒక ప్రాపర్టీ చాలు, 2, 3 కాదు. మీ అమ్మకి, తల్లిదండ్రులకి తిండి పెట్టండి, కాస్త ఈ రాహు దోషం తొలగిపోతుంది. విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు వాళ్ళు విలాసాలు వేసుకుంటున్నాడు, వాడు టోరన్ జీన్స్ వేసుకుంటున్నాడు, నేను వేసుకుంటానంటే కుదరదు. ఫెయిల్ అయిపోయి మొత్తం మీద ఇంటర్నల్స్ 0 వేసేసి టీసీ మీద ఎర్ర మార్క్ వేసేసి రాసేస్తాం. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు మాయగాడు కదా, ఆ మాయలో మీరు పడకండి. మిమ్మల్ని తిడుతున్నామని ఏమనుకోకండి. కారణం ఏంటంటే కఠినంగానే చెప్పాలి. రాహుని సప్రెస్ చేసేది గురువు ఒక్కడే, గురుగ్రహం ఒక్కటే రాహుని సప్రెస్ చేసి లైన్లో పెడుతుంది. రాహు అంటే పైనుంచి దిగడు, మీలో ప్రవేశించి మీరే అందరినీ అనుమానించడం. ఇవి బస్ కండక్టర్ ఏం చేస్తున్నాడండి? టికెట్ది పాస్తే అంటాడు. వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు వాడికి. 8 గంటలు బయటకు వచ్చేస్తాడు. వీడు మాత్రం ముసలోళ్ళని, మొక్కోళ్ళని, మంచోళ్ళని కూడా పాస్తే అంటాడు. ఆ డ్యూటీ పాపం ఆడు చేస్తున్నాడు. రాహు డ్యూటీ అది చేస్తారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ డ్యూటీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తోనో లేకపోతే స్నేహితులతో, చెడ స్నేహితులు, ఇలాగా ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాగే చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతా రాహు మాయాజాలం. రాహుని తొక్కేయాలా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరిహారాలు ఏంటంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములు నవపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఏ బుద్ధి లేని వాడైనా సరే, అయ్యి బాబోయ్ ఉగ్రదేవతలు మీ ఇళ్లలో జరిపించుకోకూడదంటే వాడేమన్నా వేద పండితుడా? వాడేమన్నా తంత్రవేత్త? వాడిని పుస్తకాలు తీసుకొచ్చి అడుగుతాను క్వశ్చన్స్. కాబట్టి పిచ్చి వాళ్ళు ఇచ్చే సలహాలు కాదు, శాస్త్ర పండితులు ఇచ్చేది, చదువుకున్న వాళ్ళు ఇచ్చేది. చిన్నప్పటి నుంచి సాధన చేస్తున్నాం, గురువులు కాళ్ళు పిసికి. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. అలాగే బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపించుకోవడం ద్వారా చక్కగా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు మీకు వస్తాయి. శుభమస్తు.